హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు మా బాబు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంటారు. నార్మల్గా ఇంట్లో కూడా ఏడుస్తూ ఉంటాడు. సరే అని చెప్పి మేమైతే వాడి కోసం ఐస్ క్రీమ్ ట్రే అయితే తీసుకున్నాము. ఇదైతే రౌండ్గా చాలా స్మూత్గా ఉంది. ఇంట్లోనే జ్యూస్ తయారు చేసి ఇందులో వేస్తే క్యూట్గా ఐస్ వస్తుంది ఇలా ఫీల్ అవుతూ మా ఊహల్లో హ్యాపీగా ఉన్నాం. మేమైతే మొదటి రోజు చాలా ప్రేమగా దాంట్లో నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం. కొన్ని గంటల తర్వాత చూద్దాం అని గ్రాండ్ ఓపెనింగ్కి రెడీ అయ్యాం. మేమంతా అక్కడే మ్యాజిక్ కాకుండా ట్రాజిక్ జరిగిపోయింది. ఓపెన్ చేయగానే చెక్ మా మిస్టర్ హీరో ఉన్నాడు కదా, ఆ ఐస్ ట్రేని బద్దలు కొట్టేశాడు. అయ్యో, ఒకటే రోజే బ్రతికిందిరా ఆ పెట్టే అనుకున్నాము. ఏం చేయను, ఐస్ కూడా షాక్ అయ్యి బయటకు రాలేదన్నాడు మా ఆయన. కానీ ఇక్కడ అసలు జోక్ ఏంటంటే బ్రేక్ అయిన తర్వాత అదే ట్రేలో నీళ్లు పోస్తే ఐస్ మాత్రం చక్కగా అబ్బో ఇంత ఈజీగా వచ్చేసింది బయట. అందుకే ఒక సామెత ఉంటుంది కదా, మెల్లిగా ఉండు వెనకలు ఏమన్నా గాడిద తంతుందా అని. ఈ సామెత అయితే మా ఆయనకి చక్కగా వర్తిస్తుంది. మా ఆయన ఆ ట్రేని బద్దలు కొడితే కానీ పని చక్కగా చేయలేదు. అదేం పని మనం చేస్తే వాళ్ళ సైడ్ ఎన్ని మాటలు వస్తాయి. మా ఆయన దాన్ని విరక్కొట్టడమే కాకుండా అయితే ఏంటి ఏముంది అన్ని ఒకేసారి ఐస్ క్రీమ్స్ పెట్టేస్తామా ఏంటి, 1-2 పెడతాం అంతే కదా, ఇప్పుడైతే హాఫ్ బాక్సే పెడతాం, ఇలాంటి మాటలు చెప్పి చల్లగా చారుకున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆనిముత్య లాంటి శ్రీవారు ఉన్నారా? అయితే కమెంట్ చేసేయండి ప్లీజ్. ఓకేనండి, ఉంటాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.